Hi Andy, my name is Govinda Reddy. I am CEO of Dr.Bridge. Today's awareness program is sir. మనం యూనివర్సిటీ అబ్రాడ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదవడానికి వెళ్ళినప్పుడు నిన్న ఒక వీడియో చూస్తున్నాను. ఆ వీడియో కూడా చూడండి. అంటే యూనివర్సిటీలో ఏ విధంగా ఉండాలి అంటే ఆ విషయం కూడా చెప్పున్నాను. ఫ్రెండ్స్ చేసుకోండి, సీనియర్స్తో ఫ్రెండ్షిప్ చేయండి, గ్రూప్ ఆఫ్ మైండ్ సెట్ సేమ్ మైండ్ సెట్ ఉన్న ఫ్రెండ్స్ని తయారు చేసుకోండి అని చెప్పున్నాను. ఇంకా ఇతర విషయాలని చెప్పున్నాను. ఒకసారి ఆ వీడియో చెక్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ కోసం. సో ఈరోజు వచ్చేసరికి సార్ మైండ్ సెట్ ఇన్ యూనివర్సిటీ లెక్చర్స్ అండ్ క్లాసెస్. ఒకసారి లెక్చర్స్ కానీ క్లాసెస్ కానీ జరిగేటప్పుడు మన మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలని ఈరోజు టాపిక్ డిస్కస్ చేద్దామండి. సో ఒకసారి సార్ ఎప్పుడైనా సరే మనము ఒక లెక్చర్స్ కానీ క్లాసెస్ కానీ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇది ఒక స్టడీ టెక్నిక్ అండి. మీరు ఎప్పుడైనా సరే ముందుగానే ప్రిపేర్ అవ్వాలి. ఆ క్లాసెస్ అనేది ఏంటంటే ఈరోజు ఏం క్లాస్ జరుగుతుంది, బయాలజీయా లేకపోతే ఫిజియాలజీయా యానాటమీయా, ఆ క్లాసెస్ అని ఏంటంటే ముందుగానే అంటే ఒక రోజు ఈరోజు ఏం క్లాస్ జరుగుతుందని మీకు షెడ్యూల్ ఇస్తారు కాబట్టి వీక్లీ షెడ్యూల్. ఆ షెడ్యూల్కి రేపు జరిగే క్లాసెస్ ఏంటంటే బుక్స్ కానీ ఇంకోటి కానీ ఇతర స్టడీ మెటీరియల్ కానీ మీరు ప్రిపేర్ అయ్యాలండి. జస్ట్ ఏంటంటే ఒక 1 అవర్ లెక్చర్ జరుగుతుంది అనుకోండి, జస్ట్ 5 minutes ఆ లెక్చర్ జరిగేది మొత్తం జస్ట్ వాట్ ఈజ్ వాట్, సైడ్ హెడ్డింగ్స్ ఏముంది, వాట్ ఈజ్ వాట్, జస్ట్ సరికి ఆ డయాగ్రామ్స్ కానీ ఇంకోటి కానీ అసలు వాట్ ఈజ్ వాట్ అని క్లియర్గా దాని గురించి ఒకసారి అండర్స్టాండ్ చేసుకుంటే మీకు ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే లెక్చర్స్ చెప్పేటప్పుడు ఏంటంటే ఓకే నాకు ఇది తెలుసు అన్నట్టుగా ఉంటుంది కాబట్టి మీరు వాళ్ళు చెప్తుంటే మీకు ఎంతూజియాజం అండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇది ఒక స్టడీ టెక్నిక్ అనమాట. బిఫోర్ మీరు లెక్చర్స్ క్లాసెస్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒకసారి దాన్ని ఏంటంటే రీడ్గా చదవండి. ఒకసారి వాట్ ఈజ్ వాట్, జస్ట్ వాట్ ఈజ్ వాట్ పూర్తిగా చదవద్దు. వాట్ ఈజ్ వాట్ ఏముందని తెలిస్తే మీకు ఏంటి లెక్చర్ చెప్పేదాన్ని ఇంట్రెస్ట్ వస్తుంది ఆ లెక్చర్స్. సో లేకపోతే ఏంటంటే వాళ్ళు కొత్తగా చెప్తుంటారు, మీరు కొత్తగా వింటారు కాబట్టి వాళ్ళు చెప్పేది మీద అబ్జర్వ్ చేయలేరు, గ్రాప్ చేయలేరు. సో మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో క్లాసెస్ జరిగేటప్పుడు కూడా. సో ఎప్పుడైనా సరే సార్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు ఒక 3 points మస్ట్ అండ్ షుడ్గా కన్సిడర్ చేయండి. గ్రోత్ మైండ్ సెట్ వర్సెస్ ఫిక్స్డ్ మైండ్ సెట్. ఎప్పుడు కూడా ఏంటంటే ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే యాక్చువల్గా గ్రోత్ మైండ్ సెట్ అండ్ ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే ఏంటంటే సార్ జస్ట్ మీరు కానీ బిఫోర్ క్లాసెస్ కానీ మీరు ప్రిపేర్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళు ఏదో చెప్తారు, మీరు ఏదో వింటారు, వాట్ ఈజ్ వాట్, వాడేదో చెప్తారు, మీరు ఏదో చెప్తారు, ఏంటనేది మీకు ఏంటంటే సబ్జెక్ట్ క్లియర్గా అర్థమవుతుంది. ఓన్లీ 50% మాత్రం అర్థమవుతుంది. అదే మీరు బిఫోర్గా కానీ ప్రీ రీడ్ కానీ చదువుకొని వెళ్ళగలిగితే మీకు ఏంటంటే వాటి చెప్పేది ఏంటంటే అర్థమవుతుంది. కాబట్టి ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్ కాస్త మీకు ఒకసారి గ్రోత్ మైండ్ సెట్గా తయారవుతుంది. గ్రోత్ మైండ్ సెట్ అంటే ఏంటంటే సార్ వాళ్ళు చెప్తుంటే మీరు ఏంటంటే అప్పటికప్పుడు ఎనాలిసిస్ చేసుకోగలుగుతారు. సింపుల్ సెట్గా ఏంటంటే ఎనాలిసిస్ చేసుకోగలుగుతారు, వాట్ ఈజ్ వాట్ అని. సో ఎనాలిసిస్ చేసుకున్నప్పుడు ఏంటంటే మీకు సబ్జెక్ట్ మీద ఇంకా క్లారిటీ వస్తుంది. సో సబ్జెక్ట్ మీద క్లారిటీ వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఎనాలిసిస్ క్లియర్గా చేసుకోవచ్చు. ఇంకా నెంబర్ ఆఫ్ బుక్స్ చదవచ్చు, దాని మీద కేస్ స్టడీస్ చేయడానికి నెంబర్ ఆఫ్ రెఫరెన్సెస్ తీసుకోవచ్చు. ఆ ల్యాబ్లోకి వెళ్ళిన తర్వాత కూడా మీకు వర్క్ ఏంటంటే ఆ అనాటమీ ల్యాబ్కి వెళ్ళినప్పుడు అంటే మీకు క్లియర్ కట్గా ఉంటుంది ప్రోగ్రామ్ అంతా క్లియర్గా. సో మీరుగైనా జస్ట్ వాళ్ళు చెప్పిందే మీరు ఏమి ముందుగానే ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏంటంటే మీకు ఏమవుతుందంటే జస్ట్ ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే వాళ్ళు చెప్పింది చేస్తారు. సో మీకు ప్రాక్టికల్ అప్పుడు ఏంటంటే క్లారిటీ ఉండదు, వాళ్ళు చెప్పే ప్రతి పాయింట్ అర్థమవుతుంది కాబట్టి మీకు ప్రాక్టికల్స్లో కొంచెం ఈజీనెస్ ఉండదు. అదే కానీ మీరు చెప్పేటప్పుడు ఏంటి గ్రోత్ మైండ్ సెట్ అంటే ముందుగా ప్రిపేర్ నేను ముందుగా చదువుతున్నారంటే నేను ప్రిపేర్ అవుతారనమాట. మైండ్ సెట్ కూడా ప్రిపేర్ అయిపోద్ది క్లియర్గా. సో వాళ్ళు చెప్పేదంతా మీకు క్లియర్గా అర్థమవుద్ది. ల్యాబొరేటరీస్కి వెళ్ళినప్పుడు ప్రాక్టికల్స్కి వెళ్ళినప్పుడు అంటే మీరు క్లియర్గా ప్రతి పాయింట్ని మీరు అప్లై చేయొచ్చు ప్రోగ్రామ్ మీద. సో ఎప్పుడైనా సరే సార్ ఫిక్స్డ్ మైండ్ సెట్ కాకుండా గ్రోత్ మైండ్ సెట్ ఆర్ ఎంతూజియాస్టిక్ మైండ్ సెట్ అంటారు. సో మనం ఏంటంటే ముందుగా ప్రిపేర్ అయ్యి వెళ్తే మీకు ఏంటంటే మీకు చదవాలి ఇంకో నేర్చుకోవాలి ప్రాక్టికల్ మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళు చెప్పే ప్రతి పాయింట్ అర్థమవుతుంది కాబట్టి ప్రాక్టికల్స్ క్లియర్గా ఉంటుంది. ప్రాక్టికల్సే కాదు ఏదైనా సబ్జెక్ట్ థియరిటికల్ సబ్జెక్ట్ కానీ ఇంకోటి కానీ ఎందుకంటే ఎక్కువ ఇప్పుడు మెడికల్ అంటేనే కాబట్టి మెడికల్ ఎడ్యుకేషన్ అంటేనే మీకు ప్రాక్టికల్ కాబట్టి. సో ప్రతి పాయింట్ ఏంటంటే ముందుగానే మీరు ఏంటంటే ప్రిపేర్ అయ్యి వెళ్తే మీకు ఏంటంటే ఈజీనెస్ వస్తుంది, గ్రోత్ మైండ్ సెట్గా కన్వర్ట్ అయిపోద్ది. ఇప్పటివరకు ఏంటంటే ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చదివిన ఇంటర్మీడియట్ లెవెల్ ఏంటంటే ఫిక్స్డ్ మైండ్ సెట్, వాళ్ళు ఏం చెప్తారో అదే చదివి అదే ఎగ్జామ్స్ రాస్తారు. సో ప్రొఫెషనల్ కోర్స్ అలా ఉండదండి. కంపల్సరీగా ఏంటంటే ఫిక్స్డ్ మైండ్ సెట్. జస్ట్ ఏంటంటే ప్రొఫెషనల్ కోర్సెస్ అంటే వాళ్ళు 10 or 20% మాత్రమే చెప్తారండి. రిమైనింగ్ 80% మీరు ఏంటంటే డిఫరెంట్ ఆ సబ్జెక్ట్స్ డిఫరెంట్ ఛానల్స్ ద్వారా డిఫరెంట్ బుక్స్, ఆథర్స్, కేస్ స్టడీస్ ద్వారా మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. ఇది ప్రొఫెషనల్ కోర్స్ అంటే. ఇప్పటివరకు ఏంటంటే మీరు చదివినసరికి అన్ప్రొఫెషనల్ కోర్సు. సో మీరు జస్ట్ ఏంటంటే వాళ్ళు 90% చెప్తారు. సో మీరు ఏంటంటే 90 వాళ్ళు చెప్పినట్టుగా మక్కికి దింపేస్తారు. ఇప్పటివరకు చెల్లుబాటు అవుతుందండి. ప్రొఫెషనల్ కోర్స్ చెల్లుబాటు అవుతుంది. జస్ట్ వాళ్ళు ఏంటంటే ఎంత చెప్పినా సరే మీరు ఎన్ని క్లాసులు చెప్పినా సరే 10 to 20% మాత్రం సబ్జెక్ట్ చెప్తారు. రిమైనింగ్ సబ్జెక్ట్ మొత్తం మీరు ఏంటంటే 80% అనేది మీరు ఏంటంటే డిఫరెంట్ బుక్స్, డిఫరెంట్ ప్రాక్టికల్స్, డిఫరెంట్ ఆదర్స్ బుక్స్ చదవాలి, డిఫరెంట్ కేస్ స్టడీస్ ఎగ్జామిన్ చేయాలి. సో అప్పుడు ఏంటంటే మీకు సబ్జెక్ట్ వస్తుంది.
సో మీకు అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్ని ఎలా ఉంటుంది అంటే మొత్తం ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ కాబట్టి ప్రొఫెషనల్ కోర్స్ అంటే సో మీరు ఎక్కువ చదవాలి, ఎక్కువ నేర్చుకోవాలి. ఓన్లీ 10-20% అంటే జస్ట్ నార్మల్ యావరేజ్ అనమాట, బిలో యావరేజ్ అనమాట. సో మీరు ఎక్కువ గ్రోత్ మైండ్ సెట్ ఇంప్రూవ్ చేసుకుంటే ఏంటంటే 20 నుంచి 80కి వెళ్తారు. 80కి వెళ్ళినప్పుడు ఏంటంటే మీకు ఎంతూజియాజం ఇంకా బాగా పెరుగుద్ది అనమాట. ఇంకా చదవాలి, నెంబర్ ఆఫ్ కేస్ స్టడీస్ చదువుతున్నప్పుడు ఏంటంటే మీకు సబ్జెక్ట్ క్లారిటీ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ యూనివర్సిటీ టాపర్స్ అవుతారు. ఇది యూనివర్సిటీ టాపర్స్ చేసే మెయిన్ ఏంటంటే టాపర్స్కి ఎందుకు మంచి మార్క్స్ వస్తాయి. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు ఏంటంటే మీది జస్ట్ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది. సో మీరు గ్రోత్ మైండ్ సెట్గా కన్వర్ట్ చేసుకోవాలి. గ్రోత్ మైండ్ సెట్గా కన్వర్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఏంటంటే బిఫోర్ క్లాస్కి వెళ్ళేటప్పుడు మాత్రం క్లియర్ కట్గా ప్రిపేర్ అయ్యాలి. జస్ట్ వాట్ అని తెలుసుకుని వెళ్తే మీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇంకా వాళ్ళు చెప్పేది ఏంటంటే బాగా అబ్జర్వ్ చేస్తారు. తద్వారా ప్రాక్టికల్స్ అండ్ 20 ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి ఇది ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే 10-20% అండి మీకు సబ్జెక్టు ఎర్న్ అయ్యేది. మైండ్ సెట్ అంటే అప్ టు 100% కూడా మీరు ఏంటంటే స్కోర్ గెయిన్ చేయొచ్చు. డిఫరెంట్ కేస్ స్టడీస్, డిఫరెంట్ సబ్జెక్ట్స్. సో ఎప్పుడైనా సరే ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి గ్రోత్ మైండ్ సెట్కి కన్వర్ట్ అవ్వాలి ప్రొఫెషనల్ కోర్స్ అంటే. సో తర్వాత వచ్చేసరికి మీకు క్లాసులు లెక్చర్స్ జరుగుతుంటాయి. చాలామంది ఏంటంటే క్వశ్చన్స్ అడగడానికి మొహమాట పడతారు, నువ్వు అడుగురని. సో ఎప్పుడంటే సరే సార్ మీరు ఎప్పుడు క్వశ్చన్స్ అడుగుతారో ఓపెన్ అవుతారో మీకు ఏంటంటే సబ్జెక్ట్ అప్పుడు సపోజ్ మీకు క్లాస్ చెప్పేటప్పుడు మీకు ఒక క్వశ్చన్ అరేంజ్ అయింది. సో క్వశ్చన్ అరేంజ్ అయినప్పుడు మీ క్వశ్చన్ వెంటనే అడగలేదు అనుకోండి, క్లారిఫై అవ్వలేదు అనుకోండి, మీకు ఏంటంటే అక్కడితో ఆగిపోయింది సబ్జెక్టు. వాళ్ళు ఏం చెప్తారో మీకు అర్థమవుతుంది. సపోజ్ మీరు క్లాస్లో నిలబడి అడగండి, ఇబ్బందే లేదు. ప్రొఫెషనల్ కోర్స్ ఎలా ఉంటుందంటే సార్ క్లాస్లో క్వశ్చన్స్ మీరు అడగాల్సిన అవసరం లేదు, నిలబడి అడగాల్సిన అవసరం లేదు. మీకు స్టిక్కర్స్ అంటే పేపర్ స్టిక్కర్స్ ఇస్తారండి. జస్ట్ ఏంటంటే మీరు సపోజ్ ఫస్ట్ నుంచి థర్డ్ బెంచ్లో కూర్చున్నారు అనుకోండి, ఆ స్టిక్కర్ ఏంటంటే డైరెక్ట్ ఫార్వర్డ్ చేయొచ్చు. ఒక స్టిక్కర్ అంటే పేపర్ స్టిక్కర్స్ అంటే ఏంటంటే ఒక పేపర్ మీద మీరు జస్ట్ రాసిస్తారు మీకు క్వశ్చన్ డౌట్. ఆ డౌట్ తీసుకెళ్ళి డైరెక్ట్గా ముందు ఫ్రంట్ బెంచ్ వాడికి ఇస్తే వాడు తీసుకెళ్ళి డైరెక్ట్ లెక్చర్కి ఇస్తాడు. లేదా అక్కడ ఏంటంటే ఒక కోఆర్డినేటర్ ఉంటాడు, ఆ కోఆర్డినేటర్కి ఇచ్చినా సరే లెక్చర్కి ఇస్తాడు. ఇమీడియట్గా క్లాస్ అందరికి ఆ డౌట్ క్లారిఫై చేస్తారు. సో ఈ ప్రాసెస్ ఉంటుంది అనమాట యూనివర్సిటీస్లో. సో గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీలో ఇది ఒక సిస్టమ్, ఇది ఒక ప్రొసీజర్ ఉంటుంది అనమాట. సో ఈ ప్రొసీజర్ ఫాలో అయినప్పుడు మీరు డైరెక్ట్ క్లాస్లో నిలబడి మీ క్వశ్చన్ ఆన్సర్ చేసే బదులు ఏంటంటే అది ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే లెక్చరర్ వెంటనే మీరు ఆ పేపర్ స్లిప్ కానీ ఫార్వర్డ్ చేస్తే కోఆర్డినేటర్ తోటి మీకు ఈజీగా ఏంటంటే క్వశ్చన్ వెంటనే క్లారిఫై అవుతుంది. మీకు ఏంటంటే సబ్జెక్ట్ మళ్ళీ రన్ అవుతుంది. సపోజ్ మీరు క్వశ్చన్ కైనా మీరు ఫార్వర్డ్ చేయలేదు అనుకోండి, మీకు అక్కడితో ఆ సబ్జెక్ట్ ఆగిపోయింది. ఆ డౌట్ ఉందనుకోండి, డౌట్ మైండ్ రిమైనింగ్ సబ్జెక్ట్ యాక్సెప్ట్ చేయదు కాబట్టి. సో ఎప్పుడైనా సరే క్వశ్చన్స్ అడగడానికి మాత్రం మొహమాట పడవద్దు. సో ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే అందరిలో క్వశ్చన్ అడగాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ పేపర్స్లో ఫార్వర్డ్ చేస్తే మీకు క్లియర్ కట్గా మీకు క్వశ్చన్కి ఆన్సర్ ఇమీడియట్గా చేస్తారు లెక్చర్స్. సో నెవర్ బీ ఐసోలేటెడ్. ఎప్పుడు కూడా ఒంటరిగా కూర్చోవద్దు, ఒంటరిగా ఉండొద్దు. ప్రొఫెషనల్ కోర్సులో కంపల్సరీగా ఒక గ్రూప్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ని, లైక్లీ మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఆర్ స్టూడెంట్స్తో మీరు అటాచ్మెంట్ అంటే ఫ్రెండ్షిప్ చేయండి. ఎందుకంటే ఇది ఎంత ప్రొఫెషనల్ కోర్సు కాబట్టి ఒక్కరి వల్ల అవ్వదు. ప్రాక్టికల్స్ కానీ, రీసెర్చ్ కానీ, ఇంకోటి ఏంటంటే కంపల్సరీ కేస్ స్టడీస్ కానీ ఇంకోటి వర్కౌట్ చేయాలంటే కంపల్సరీ ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ లైక్లీ మైండ్ సెట్ ఉన్న ఫ్రెండ్స్ కావాలి. అప్పుడే ప్రొఫెషనల్ కోర్సులో మనం గెట్ ఆన్ అవుతాము. సో ఈ పాయింట్స్ ఏంటంటే ఖచ్చితంగా కన్సల్ట్ చేసుకోండి సార్. ఎప్పుడైనా ఇప్పుడు వరకు ఇంటర్మీడియట్ వరకు ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుందండి. ఆ తర్వాత కంపల్సరీగా మనం గ్రోత్ మైండ్ సెట్లో కన్వర్ట్ అవ్వాలి. 100% అవ్వాలంటే ఖచ్చితంగా ముందుగానే చదవాలి. ముందుగా చదివి క్లాస్కి వెళ్తే ఏంటంటే మీకు ఏంటంటే క్లారిటీ వస్తుంది, ప్రోగ్రామ్ మీద క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత ఏంటంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే 10-20% మాత్రం సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. జస్ట్ వాళ్ళు చెప్పింది వింటే అదే ప్రిపేర్ అయ్యారంటే ఖచ్చితంగా అప్ టు 100% వరకు మీరు గెయిన్ చేయొచ్చు సబ్జెక్ట్ని. ఏదైనా క్వశ్చన్స్ వస్తే ఈజీనెస్ డైరెక్ట్గా ఏంటంటే ఆ పేపర్ స్లిప్ కానీ డైరెక్ట్ నిలబడి క్వశ్చన్స్ అడగండి. మీకు ఏంటంటే ఫియర్నెస్ పోయింది. ఆ తర్వాత వచ్చేసరికి ఎప్పుడు కూడా సింగిల్గా ఉండొద్దండి. గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో కూర్చోండి, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో సబ్జెక్ట్ డిస్కస్ చేయండి, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో ఏదైనా చేయండి అబ్రాడ్ కంట్రీస్ వెళ్ళినప్పుడు. సో మన కొత్త కంట్రీస్ కాబట్టి, కొత్త లెక్చరర్స్, కొత్త సబ్జెక్టులు కాబట్టి కొత్తగా ఉంటుంది కాబట్టి అంతా. సో ఎప్పుడు కూడా సింగిల్గా ఉండొద్దు. ఒక 3-4 మెంబర్స్ ఆర్ మీ లైక్లీ మైండ్ సెట్ ఉన్న ఫ్రెండ్స్ గ్రూప్తో రెడీ అయ్యారంటే మీకు సబ్జెక్ట్ క్లియర్గా ఉంటుంది, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ క్లియర్గా ఉంటుంది. రేపు ల్యాబ్స్కి వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే అక్కడ మీరు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చు. ఏదైనా డౌట్ వచ్చినా సరే మొత్తం మనం ఏంటంటే 100% క్లాస్ చెప్పినట్టు వినలేము కాబట్టి ఎంత క్లవర్ అయినా సరే. సో గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నీకు వచ్చిన డౌట్ వాడికి వచ్చిన డౌట్ నీకు క్లారిఫై చేస్తుంది ల్యాబ్లోకి వెళ్ళినప్పుడు. సో తద్వారా ఏంటంటే మీకు సబ్జెక్ట్ 100% వస్తుంది. ప్రాక్టికల్స్లో మీకు బ్రహ్మాండమైన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకేనండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి సార్. నా వాట్సాప్ నంబర్ 807-435-0407. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే అబ్రాడ్ MBBS రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఏ కంట్రీ అయినా సరే, ఏ ఇన్ఫర్మేషన్, ఏ డౌట్ ఉన్నా సరే జస్ట్ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని సెండ్ చేయండి. మీ డౌట్ నాకు సెండ్ చేయండి. నేను క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ మొత్తం ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా సార్? థ్యాంక్ యూ వెరీ మచ్.